మన వాల్ క్లాక్ ఉంటుంది చూడండి అట్లానే అది వెనక రాదు. ఇది మన నీడిల్ ముందుకే పోతూ ఉంటుంది. అది ఒక స్పీడ్‌లే పోతూ ఉంటుంది అది. దానికి ఆ క్లాక్ లాగా మెయింటైన్ చేయాలి. సో, క్లాక్ లాగా మెయింటైన్ చేయాలి ఏంటంటే సింపుల్ లెర్న్ ఫ్రమ్ యానిమల్స్, లెర్న్ ఫ్రమ్ బర్డ్స్. ఓకే. అవి చూడండి మీరు 7:30, 8 ఎనీ యానిమల్స్ యూ సీ దే డోంట్ కీప్ అవేక్. అన్నీ జాగ్రత్తగా గూడు జరుపుకుంటాయి. ఎప్పుడు సన్‌సెట్ అయిపోతుందో పడుకోవాలి. ఎప్పుడు సన్ రైజ్ అవుతుందో ఆ ముందుకే లేవాలి. అండ్ చూడండి ఆటోమేటిక్. మీరు ఇవన్నీ యాంట్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. మీరు షుగర్ పెట్టండి తింటావేమో? తినవు. నో దే డోంట్ ఈట్. ఆయిల్ పెట్టండి తినవు. దే డోంట్ ఈట్. న్యాచురల్ దే ఆర్. అండ్ దెన్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారో అట్టనే బ్రెయిన్ ఉంటుంది. సో దీనిలో ఎట్లాగా మనము డైలీ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే నిద్రపోవాలి మనం. మినిమం 7-8 అవర్స్ నిద్రపోవాలి మనము. అండ్ మనము డిసైడ్ చేయాలి రెగ్యులర్ టైం ఫుడ్ మనకి ఎంత కావాలో ఎంత ఖర్చు చేయొచ్చో మనము అంతే ఫుడ్ తినాలి మనం. తీసుకుని పోయి స్టోర్ చేసేసి యునో బికమింగ్ ఒబీస్ యూ బికమ్ వెరీ డల్. దానిలో చాలా డల్గా అయిపోతారు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్లీప్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, కీపింగ్ కామ్, మెడిటేషన్, స్పోర్ట్స్ ఇవన్నీ మనకు వెరీ ఇంపార్టెంట్ అండి టు మెయింటైన్ గుడ్ హెల్త్. గుడ్ బ్రెయిన్ హెల్త్. గుడ్ బ్రెయిన్ హెల్త్. సో మనము దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్రివెంటివ్. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోదు అందరు తీసుకుంటారు, ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అది కాదు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏమంటే రాకుండా చూసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ ద మోస్ట్ స్మార్టర్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. సో ప్రివెన్షన్ చేయాలి అది. అండ్ మనం డిసీజెస్ కూడా ఇప్పుడు అనుకోండి ఈ అన్నీ కొద్దిగా మీరు డిస్టర్బ్ చేస్తే ఈ క్లాక్ అన్నది చూడండి, మీరు ప్రాపర్ మెయింటైన్ చేయకపోతే పర్టిక్యులర్ టైంలో మీకు బ్లడ్ ప్రెషర్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు. వేరే అలవాటు చేసుకుంటే స్మోకింగు, డ్రింకింగ్ అలవాటు చేసుకుంటే మీకు ఇంకా వేరే ప్రాబ్లం కూడా రావచ్చు మీకు. దీనిలో ఏమవుతుందంటే బ్రెయిన్ సర్వైవ్స్. ఎట్లా సర్వైవ్ అవుతుంది బ్రెయిన్ సర్వైవ్స్ ఆన్ బ్లడ్ అండ్ ఆక్సిజన్. దానికి పర్టికులర్ ఇప్పుడు 1 గ్రామ్ బ్రెయిన్గా ఎంత బ్లడ్ కావాలో అంత బ్లడ్ పోయి తలపాలి అక్కడ. అది తలపకపోతే ఆ బ్రెయిన్ ఆ పర్టికులర్ ఏరియా పని చేయదు. మంచి. ఇట్లా మీకు కొద్దిగా జబ్బు ఉంటే దానిలో మీకు గుర్తు కూడా రాదు. ఏది పని చేస్తున్నదో ఏది పని చేయట్లేదో అది కూడా గుర్తు రాదు. మీకు మెల్లమెల్ల పెరుగుతూ ఉంటుంది. ఒకసారి పెద్దదైపోయి పెరిగిన తర్వాత అప్పుడు మీకు జాగ్రత్తగా అయిపోతారు మీరు. సో దాని బదులు మనము ఇవన్నీ మెయింటైన్ చేసుకోకపోతే మనకు డిసీజెస్ అన్నీ ప్రివెంట్ చేయొచ్చు మనం. సార్ రీసెంట్ మీ పేషెంట్స్ మీరు చూస్తుంటారు కదా, ఓవర్ 30 years యు ఆర్ సీయింగ్ న్యూరలాజికల్ డిజీజెస్ మీ అభిప్రాయంలో ఎక్కువ అవుతున్నాయా సార్ రీసెంట్ పాస్ట్? ఎందుకంటే స్లీప్ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి, లైఫ్ స్టైల్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడు అట్లాగా చూస్తే మీరు ఇన్ జనరల్ అట్లాగా చూస్తే కొద్దిగా డిసీజెస్ ఎక్కువైపోయినాయి, కొద్దిగా డిసీజెస్ కంట్రోల్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డీజనరేటివ్ డిసీజెస్ ఏముండేవో ఇంత ముందుకు ఆల్జైమర్స్, పిక్స్ డిసీజు, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియాస్ ఆర్ లెవీ బాడీ డిసీజ్ అంటున్నాయి. దేర్ ఆల్ డీజనరేటివ్ అంటే దానిలో ఒక ప్రోటీన్ డీనేచర్ అయిపోయి ఆ బ్రెయిన్ వైరింగ్ ఏముంటుందో అంటే నరం కనెక్షన్స్ ఏముంటుందో డిస్కనెక్ట్ అయిపోయి ఈ జబ్బు వచ్చేస్తాయి. ఈ జబ్బులు ఏముంటుంది మెయిన్ మనకు ఈ మతిమరపు వచ్చేది. సో ఈ డిసీజెస్ ఇప్పుడు చాలా రీసెర్చ్ జరిగినాయి దీన్ని కూడా. ఈ రీసెర్చ్లో మనము నౌ వీ హ్యావ్ అ బెటర్ డ్రగ్స్ కంట్రోల్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు, నా లైఫ్ స్పాన్ కూడా పెరగచ్చు. సో ఈ దీనిలో రీసెర్చ్ అయింది కదా. ఈ రీసెర్చ్లో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. వీ హ్యావ్ కంట్రోల్డ్ ఇట్ నౌ. దీనిలో కొద్ది డిసీజెస్ ఉన్నాయి, స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్ అంటారు. స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్లో మనకు ఈ షుగర్ పెరగడము, అండ్ దెన్ యూ హ్యావ్ బ్లడ్ ప్రెషరు, కొద్దిమంది స్మోకింగ్ అలవాటు చేసుకుంటారు. ఈ స్మోకింగ్ అలవాటు అండ్ దాన్ని సెకండ్ థింగ్ ఈ ఎక్సర్సైజ్ కూడా తగ్గించి ఆల్ ద టైము గోల్ ఓరియంటెడ్ వర్క్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఇంత పని ఇచ్చాను ఇంత టైంలో కంప్లీట్ చేయాలి మీరు.